నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంగళగిరిలో ఆహ్లాదభరితంగా రాఖీ పౌర్ణమి వేడుక. రాష్ట్ర విద్యా మరియు ఐటీ మంత్రి లోకేష్కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపిన వేలాది మంది మహిళలు. ఎమ్మెల్యే డీజేఆర్ ఏర్పాటు చేసిన ప్రజావాణి పోస్ట్ బాక్సులపై ప్రజల సంతృప్తి. సమస్యల పరిష్కారానికి మంచి వేదిక ఏర్పాటు చేశారని జనార్దన్కు అభినందనలు. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. చదువుతోనే తలరాత జీవన విధానం కూడా మార్చుకోవచ్చన్న మేయర్ గంగాడ సుజాత. ఇక వివరాల్లోకి వెళ్తే, అత్యంత ఆహ్లాదభరిత వాతావరణంలో రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మంగళగిరి నియోజకవర్గ మహిళా తల్లులు తరలివచ్చి మంత్రి నారా లోకేష్కి రాఖీలు కట్టి శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మహిళా లోకానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో మహిళలకు ప్రత్యేకమైన స్థానం ఉందని, గత ప్రభుత్వ హయాంలో తమ కుటుంబం తీవ్ర వేధింపులకు, నిర్బంధానికి గురైనప్పుడు న్యాయం కోసం రోడ్డు ఎక్కి తన తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రహ్మణీలకు అండగా నిలిచి యావత్ మహిళా లోకానికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. ఒంగోలు నగర ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఏర్పాటు చేసిన ప్రజావాణి పోస్ట్ బాక్సుల పట్ల పలువురు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలకు ప్రజావాణి పోస్ట్ బాక్స్ ద్వారా ఉపశమనం లభిస్తుందన్నారు. సమస్యను అర్జీ రూపంలో ప్రజావాణి పోస్ట్ బాక్స్లో వేయగా ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది సంబంధిత అధికారులకు తెలియపరిచి పరిష్కార దిశగా కృషి చేస్తున్నట్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఒంగోలులో ఉన్నారంటే ప్రజలు తండోపతండాలుగా వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటారు. అది ఆయన నివాసం ఉండే బీకే అపార్ట్మెంట్ కావచ్చు, గుంటూరు రోడ్లోని టీడీపీ కార్యాలయం కావచ్చు, ఏదైనా సమావేశం కార్యక్రమంలో పాల్గొన్నా సరే ప్రజలు అక్కడకు చేరుకొని తమ బాధలు చెప్పుకుంటూ ఉండడం పరిపాటిగా మారింది. కొన్ని రకాల సమస్యలను అక్కడికక్కడికే పరిష్కరిస్తున్నా ప్రజల తాకిడి మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దామచర్ల సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డీజేఆర్ ప్రజావాణి పేరుతో నగరంలో బాక్సులను ఏర్పాటు చేశారు. పోస్ట్ బాక్స్ తరహాలో ఉండే ప్రజావాణి బాక్సులను కొత్తపట్నం బస్టాండ్, అద్దంకి బస్టాండ్, రంగారాయుడు చెరువు ప్రధాన ద్వారం వద్ద పెట్టారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజావాణి బాక్సులను ఏర్పాటు చేయడంతో ప్రజలు తమ సమస్యలను కాగితంలో రాసి బాక్సులో వేస్తూ పరిష్కారం లభిస్తుందన్న నిశ్చింతగా ఉంటున్నారు. ఒంగోలులో మొదటిసారిగా ఇటువంటి బాక్స్ ఎక్కడ ఏ రాష్ట్రంలో పెట్టలేదు. మన జనార్దన్ గారు, ఎమ్మెల్యే జనార్దన్ గారు ఒంగోలులో ఈ బాక్స్ పెట్టడం వల్ల ఎన్నో ఫిర్యాదులు పరిష్కారం అవుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనిది మన ఎమ్మెల్యే జనార్దన్ గారు చేశారు. మంచి స్పందన వస్తుంది. మేము ఏదైనా సమస్య ఉంటే రాసి ఈ బాక్స్లో వేస్తే ఎమ్మటే ఫోన్ నెంబర్ అవి చూసి వాళ్ళు ఎమ్మటే పరిష్కారం చేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఒంగోలులోని ఇస్లాంపేటలో ఎజాన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. దాదాపు 60 ఏళ్ల వయసు కలిగిన ఆయనకు సొంత ఇల్లు లేదు. అద్దంకి బస్టాండ్లోని పూలకొట్లో పూలు కడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తనకు ఇంటి స్థలం ఇప్పించమని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగని రోజంటూ లేదు. నాటి ప్రజాప్రతినిధులను వేడుకున్నా కనికరించలేదు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావును కలిసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. తనలాంటి వారి కోసం ప్రజావాణి బాక్స్ ఏర్పాటు చేశారని ఎడ్జాన్ చెప్పాడు.
తన సమస్య రాసి ప్రజావాణి బాక్స్లో వేసిన 2 రోజులకు రెవెన్యూ అధికారులు తనకు ఫోన్ చేయడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తనకు తప్పకుండా ఇంటి స్థలం ఇప్పిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నేను జనార్దన్ బాక్స్ పెట్టారంటే ప్రజావాణి బాక్స్ పెట్టారు. దాంట్లో నాకు ఇల్లు సమస్య లేదు, ఇల్లు కాబట్టి అర్జీ చేసుకున్నాను. ఆ అర్జీ పోగానే ఎమ్మటి నా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి. వీఆర్ఆర్ కూడా పిలిపించి నా దగ్గర మా ఆడవాళ్ళు చక్కెర కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, కరెంటు బిల్ జిరాక్స్ నా ఫోటో తీసుకున్నారంటే పర్వాలేదండి. ప్రజావాణి బాక్స్ బాగా పనిచేస్తుందండి. ఇది మాది ఒంగోలేనండి. కనీసం నేను పుట్టి పెరిగి ఒంగోలేనండి. నేను 60 సంవత్సరాలండి నేను పుట్టి. కానీ నేను పింఛన్ గేమ్ పెట్టుకోలేదండి. ఏంటంటే ఆధార్ కార్డులో నా వయసు తక్కువ ఉంది కాబట్టి నేను పింఛన్ గేమ్ పెట్టలేదు. పని చేస్తున్నాను కాబట్టి నేనేం బాధ లేదండి. సంపాదించుకుంటాను, పని చేసుకుంటాను, కూలి పని. నాకు ఇల్లు లేదండి, బాడీ గట్లేక అల్లాడిపోతున్నానండి. నేను ఎప్పుడు ఏం చేయలేదండి. దరఖాస్తులు ఎన్నిసార్లు పెట్టానంటే కావాలని చూడండి. అది నేను ఇచ్చిన రసీదులు చూడండి. 2018, 2015 కూడా అర్జీలు కూడా ఇచ్చాను. అప్పటి నుంచి నాకు మున్సిపాలిటీలో కానీ వీఆర్ ఆఫీస్కి పోయినా ఎవరు పట్టించుకోలేదండి. ఈ బాక్స్లో ఎప్పుడు వేసానో, ప్రజా దర్బార్ బాక్స్లో ఎప్పుడు వేసానో నా దగ్గర నాకు ఫోన్లు వస్తున్నాయండి. సహాయం చేస్తే మంచిదేనండి. మేము పేరు చెప్పుకుంటానండి. నిజంగా నాకు నమ్మకం ఉందండి. ఈ ప్రభుత్వంలో అన్ని మంచి పనులు జరుగుతాయండి. దేశం బాగుపడిద్దండి. ప్రభుత్వం వస్తే రాజధాని కడుతున్నాడు, రోడ్లు క్లీన్ చేస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు అండి. పర్వాలేదండి. ఈ ప్రభుత్వం మంచిది. ఇల్లు ఇస్తా అని చెప్పారు, డిస్కో ఇల్లు కట్టిస్తా అన్నాడు. పర్వాలేదండి, అన్ని బాగానే చేస్తున్నాడు. దాంట్లో మంచి వ్యక్తి అండి. బాగానే ఒంగోలులోనే ఉంటాడు. పాపం ఎవరు పిలిచినా వస్తాడు, ఏ పాలెంలో పిలిచినా వస్తాడు. ఈ కులం కాదు, ఆ కులం కాదు, ఏ కులం వాళ్ళు పిలిచినా వచ్చి ఓపెనింగ్ చేస్తాడు, గృహప్రవేశాలకు వస్తాడు, పెళ్లిళ్ళు చేసినా వస్తాడు, అన్నీ చేస్తాడండి పాపం జనార్దన్. కొడాలి మురళి అనే వ్యక్తి ఒంగోలులో కరెంటు పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సుజాత నగర్లో ఉంటున్న ఆయన కొంతకాలం క్రిందట శ్రీరామ్ కాలనీలో అద్దెకు ఇల్లు తీసుకొని ఉంటున్నాడు. అయితే తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులో చిరునామా మార్చాలని కొన్ని రోజులుగా తిరుగుతున్నాడు. కొన్నిసార్లు కరెంటు పని కూడా మానుకొని వెళ్ళినా పని కాలేదు. దాంతో విసిగి వేసారిన ఆయనకు ప్రజావాణి బాక్స్ చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. ప్రజావాణి బాక్స్ గురించి తెలుసుకున్న మరుక్షణం రంగారాయుడు చెరువు వద్ద గల బాక్స్లో అర్జీ వేశాడు. తన సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకంతో అక్కడి నుండి వెనుదిరిగాడు. 23 రోజుల నుంచి తిరుగుతున్న ఈ ఆధార్ కార్డులు పూర్తి చేయటం. ఆధార్ కార్డులు డోర్ నెంబర్ ఇది వరకు సుజాత్ నగర్లో ఉన్న సుజాత్ నగర్ నుంచి శ్రీరామ్ కాలనీకి మారాను. అక్కడికి మారవడానికి డోర్ నెంబర్ మారవడానికి పొద్దున్నే సాయంత్రం పని మానుకొని తిరగాల్సి వస్తుంది. ఎంత చెప్పినా వాళ్ళు ఏమి చెప్పినా పైన అది ఉంది, కింద ఇది ఉంది, లేకపోతే ఓటీపీ రావట్లేదు, లేకపోతే అది రావట్లేదు, ఇది రావట్లేదు అనే సమస్య తప్ప 23 నుంచి రోజు నేను పని చేసుకునేవాడిని. పని వదులుకొని డైలీ వెళ్ళి పొద్దున్న సాయంత్రం 2 పూటలు అడుగుకోవాల్సి వస్తుంది పని వదులుకొని. వాళ్ళు ఎంత చెప్పినా కూడా అసలు ఏ మాత్రం చేసినా కూడా పట్టించుకోవటంలే. ఇలా ఉంది పరిస్థితి. టీవీ ఛానల్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ ద్వారాగా నేను మీకు సమస్యను తెలియజేస్తున్నా. పరిష్కారం అయితేనే నమ్మకంతోనే అది వేసా, నేను లెటర్ వేసా. చదువు ఒక్కటే ఉన్న తలరాతలను మారుస్తుందని, తద్వారా జీవన విధానం కూడా మారుతుందని ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఒంగోలు గిరిజన భవన్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. ఆదివాసీల్లో అనేక రకాల కులాలకు చెందిన వారు ఉన్నారని, వారంతా ఒకచోట సంఘటితంగా నివసిస్తే అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అందుతాయని మేయర్ గంగాడ సుజాత పేర్కొన్నారు. తాను ప్రాతినిధ్యం వహించే డివిజన్లో ఎస్టీలు ఉన్నారని, అయితే వారు వివిధ ప్రాంతాలకు వెళ్తుండటం వల్ల ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాలని, ఆ కార్డు ఉంటేనే అన్ని రకాల పథకాలకు అర్హులవుతారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదివాసీల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని గంగాడ సుజాత కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి బి చినఓబులేసు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ బాలాజీ నాయక్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి, గిరిజన హక్కుల ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పేరం సత్యం, గిరిజన ప్రజా సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రమావత్ సైదానాయక్, యానాది మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఇండ్ల సుజాత, నల్లమల్ల గిరిజన చెంచు సంక్షేమ సంఘం అధ్యక్షుడు చెవుల అంజయ్య తదితరులు ప్రసంగించారు. గిరిజన వసతి గృహాల్లో ఉంటూ గత ఏడాది 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన దాసరి గణేష్, చుగుర చిన్న బయ్యన్నలకు డాక్టర్ బాలాజీ నాయక్ 5,000 రూపాయల చొప్పున ప్రోత్సాహక నగదు అందించారు. నిత్యశ్రీతో పాటు గిరిజన బాలికలు ప్రదర్శించిన కళారూపాలు అందరినీ విశేషంగా అలరించాయి.
ఉద్యోగ సంఘ నాయకులు అందరూ కలిసి వారికి బహుమతిగా ఇస్తున్నారు. ఈ సందర్భంగా తప్పట్లతో అభినందనలు. సార్ కొంచెం ముందుకు రండి సార్, మీరు కొంచెం ఇటు జరగండి సార్. సార్ కొంచెం ఇటు జరగండి సార్. ఇద్దరు విద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఆదివాసీలు అంటే ఎస్టీల్లో అనేక తెగలు ఉండడం మాట వాస్తవం. అందరినీ కలిపి ఎరుకల వాళ్ళు, యానాదులు, ఇంకా సంచార జాతుల వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. వీళ్ళందరినీ కలిపి ఎస్టీలుగా మనము పిలుచుకుంటున్నాం. అయితే ఈ రోజున ఈ సంచార జాతులైన ఆదివాసీలైన అడవుల్లో ఎక్కువగా ఉండే వాళ్ళని మనము ఫస్ట్గా గుర్తించడం జరిగింది. కానీ వాళ్ళందరూ కూడా ప్రపంచం మారుతున్న సందర్భంలో పరిస్థితి ప్రభావం వలన మనము కూడా జనజీవన శ్రవంతిలో కలవాలి, అందరూ కూడా బాగా చదువుకోవాలి, గొప్పవారు కావాలి అని చెప్పి ప్రభుత్వాలు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అంతే రిజర్వేషన్స్ కూడా మనము ఏర్పాటు చేస్తున్నాం. మొదటగా మనకు ఉండే ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్స్ కనుక మనం వినియోగించుకున్నట్లయితే ఖచ్చితంగా చదువుకు గుర్తింపు ఉంటుంది, అలాగే గొప్పవారు కావడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే మొట్టమొదటిసారిగా ఈ ఆదివాసీని మరి మన అంతర్జాతీయ దినోత్సవంగా కూడా అంటే 1982లోనే అంతర్జాతీయ దినోత్సవంగా కూడా మరి నిర్ణయించడం. అంతేకాకుండా మన భారతదేశంలో 1994 నుంచి 1994 డిసెంబర్ నుంచి ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. మన ప్రభుత్వం ఇప్పుడు మన రాష్ట్రంలో అయితే అనేక రకాలుగా మనకు పథకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కళ్యాణం అంటే వివాహం చేసుకునే వాళ్ళకి, అలాగే కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఉన్నాయి. అంతేకాకుండా ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే దానికి ప్రోత్సాహకాలు ఉన్నాయి. మరి ఈ ఆదివాసుల యొక్క అభివృద్ధి కొరకు, వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దానికోసం, వాళ్ళ యొక్క అన్ని రంగాలలో అభివృద్ధి కోసం ప్రభుత్వం కూడా చాలా కష్టపడుతూ ఉంది, అనేక నిధులు కేటాయిస్తుంది. ఆ నిధులను వినియోగించుకొని మన కమ్యూనిటీ ప్రజలు అభివృద్ధిలోకి రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇందాక మన సోదరుడు అన్నారు, ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు వచ్చి ఏమైనా అనౌన్స్ చేస్తానేమో అని. కలెక్టర్ గారికి మన యొక్క వర్గాల ప్రజలపైన మంచి ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి. మిమ్మల్ని అభివృద్ధి పథంలోకి నడిపించాలనేటువంటి తపన కూడా ఉంది. అందుకనే దూర ప్రాంతాల్లో నుండి అంటే మన ఒంగోలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ మంది ఈ ఆదివాసీలు ఉంటూ ఉన్నారు. అంటే వాళ్ళు చెంచూస్ కానీ, లంబాడీస్ కానీ, యానాదులు కానీ, ఇతరత్ర వాళ్ళు కానీ అంత దూర ప్రాంతాల నుండి ప్రతి సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ కోసం వస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ నీరజాముల తాండా ఇప్పుడే మాతో డిస్కస్ చేశారు. అక్కడ కొన్ని సంవత్సరాల క్రితం ఆదివాసీలకు డీకే పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ పొలాలను సాగు చేసుకుంటూ జీవనం చేస్తూ ఉన్నారు. కానీ అటవీ శాఖ వాళ్ళు అభ్యంతరం తెలపడంతో, అంటే వాళ్ళ భూమి అటవీ శాఖకు సంబంధించింది, రెవెన్యూ కాదు అని
ప్రతి సంవత్సరం కూడాను ఆగస్టు 9వ తేదీన గిరిజన దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నట్లే ఈ సంవత్సరం కూడా మంచిగానే చేసినారు. చాలా సంతోషం మేడం. ఎందుకంటే ఈ రోజుల్లో గిరిజనులు అంటేనే గిరిజనుల గురించి ఆలోచన చేసే పరిస్థితి అంతటి ఓపిక కూడా చాలా చోట్ల కనబడటం లేదు. కనీసం ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆదివాసులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో వాటికి పరిష్కారం చేసుకునే దిశగా కనీసం ఒకసారి మనన చేసుకొని ఏమైనా వాళ్ళకి అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఈరోజు మనం ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. సంతనూతలపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నూతన సమన్వయకర్తగా ఎంపికైన పసుమర్తి సుధాకర్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. తొలుత చేమకుర్తిలో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దేశం అభివృద్ధి పథంలో కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని జేడీ శీలం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై ధ్వజమెత్తారు. డీసీసీ అధ్యక్షుడు షేక్ సైదా, మాజీ ఎమ్మెల్యే ఆమంచ కృష్ణమోహన్, రాష్ట్ర కార్యదర్శి శ్రీపతి ప్రకాశం, నాయకులు తుమ్మల సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక నగర పంచాయతీ మేము మరి శరీరమ్మ గారితో మాట్లాడిన తర్వాత ఆయన మరలా సంతనూతలపాడు పసుమర్తి సుధాకర్ గారిని బట్టి ప్రత్యేకంగా కృతజ్ఞతలు నేను చెల్లిస్తున్న ప్రభువా, ఇంతవరకు మీరు కాచి కాపాడి భద్రపరిచావు. ఈరోజు మహిళలకు రక్షణ కల్పించే విషయంలో అనేకమైన అంశాలు వీటన్నిటి గురించి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ముందుకు వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం జరగాలి. సరే, జగన్ గారి విషయంలో జగన్ చేసినటువంటి అరాచక పనుల వల్ల వారిని ప్రక్కన పెట్టారు. వారి గురించి మేము మాట్లాడటం ప్రస్తుతం. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏమిటి వాగ్దానాలు అమలు చేయాలని శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్నిర్మాణం జరిపి ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా పనిచేయడానికి, ముఖ్యంగా యువకులను ఆకర్షించి వారికి నాయకత్వాన్ని అప్పచెప్పడానికి నుంచి అందరిని కలుపుకొని మా 4 మండల సంతనూతలపాడు, చేమకుర్తి, అలాగే ఎర్సన్నపాడు, నాగూరుగూడ మండలంలో ఉన్న నాయకుల్ని, కార్యకర్తలని అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పూర్వ వైభవానికి నా శాయశక్తిగా కృషి చేస్తాను. రేపు నుంచి పెద్దలు శీలం గారు చెప్పినట్టు మరి అన్ని గ్రామాలు తిరుగుతూ అందరినీ కలుపుకొని మరి సీనియర్లని, యువకుల్ని అందరినీ కలుపుకొని అందరితో పాటు కాంగ్రెస్ పురోగమనానికి నేను తోడ్పడతానని. ప్రకాశం జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాలను మూతవేసి బీసీ వర్గాలను చదువులకు దూరం చేసే చర్యలు మానుకోవాలని విద్యార్థి, యువజన బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఒంగోలులో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కనిగిరిలోని బీసీ వసతి గృహంలో 120 మంది విద్యార్థులు ఉన్నారని, 10వ తరగతిలో 100% ఫలితాలు సాధించారని తెలిపారు. అలాంటి వసతి గృహాన్ని వెలిగండ్ల మండలానికి మార్చడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వాస్తవంగా వెలిగండ్ల గ్రామంలో హాస్టల్ అవసరం ఉంటే జిల్లాలో మూతవేసిన 5 వసతి గృహాల్లో ఒకదాన్ని ఏర్పాటు చేయవచ్చు కదా అన్నారు. కనిగిరిలోని వసతి గృహాన్ని మార్చాలనుకుంటే న్యాయ పోరాటానికైనా వెనకాడేది లేదన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వినోద్, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, జగదీష్, మాలకొండయ్య, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ ఈరోజు పని కట్టుకొని జిల్లాలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ని మూతవేసేటువంటి పని, బీసీ విద్యార్థులకి చదువును దూరం చేసేటువంటి పని చేస్తూ ఉంది. దాంట్లో ఉదాహరణే కనిగిరిలో ఉన్నటువంటి BC2 హాస్టల్లో ఈ రోజుకి 120 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. 10వ తరగతి ఫలితాల్లో 10% సాధించినటువంటి విద్యార్థుల సంఖ్య కూడా ఆ హాస్టల్లోనే ఎక్కువ ఉంది.
గత 5 సంవత్సరాల నుంచి కనుక చూస్తే ఆ హాస్టల్లో 100కు తగ్గకుండా విద్యార్థులు చేరుతూ ఉన్నారు. 100 మంది చదువుతున్నటువంటి హాస్టల్ని రద్దు చేయటం అని అంటే ఇది పూర్తిగా విద్యార్థులకి విద్యను దూరం చేయటమే. కాబట్టి జిల్లా సంక్షేమ శాఖ ఎందుకు నిర్ణయం చేసింది, ఏ ప్రాతిపదిక నిర్ణయం చేసింది, ఇది పూర్తిగా బీసీ విద్యార్థులకి విద్యను దూరం చేసేటువంటి ఒక కుట్రగానే మేము భావిస్తున్నాం. దీని కనుక వెంటనే ఆపకపోతే ఈపాటికే విద్యార్థులతో ఆందోళన చేశాం, అధికారులకి అర్జీలు ఇచ్చాం. రేపు సోమవారం రోజున అన్ని సంఘాలు కలుపుకొని కలెక్టర్ గారిని కలుస్తాం. అయినా పరిష్కారం కాని పక్షంలో న్యాయ పోరాటం చేస్తాం. అంతిమంగా ఈ యొక్క అధికారులకి నిరసన శాఖ తెగలే విధంగా పెద్ద ఎత్తున పోరాటాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా తెలియజేస్తాం. అయితే కనిగిరి ఉన్నటువంటి ఆర్డీఓ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి హాస్టల్లో ఇంతకుముందు ఎస్సీ హాస్టల్గా ఉన్నటువంటిది నాగులూరులో పెట్టాలని, అది కొంచెం గొడవ తగ్గిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బీసీ హాస్టల్ తీసుకెళ్ళి ఎమ్మెల్సీలు పెట్టడం అది కరెక్ట్ కాదు. ఏదేమైనా ఆర్డీఓ పరిధిలో ఉన్నటువంటి హాస్టల్ అలాగనే ఉంచి కొత్తగా కావాల్సి ఉంటే వేరే ప్రాంతాల్లో మూతపడ్డటువంటి హాస్టల్ తీసుకెళ్ళి అక్కడ పెడితే బాగుంటుంది. అయినా పెట్టేదానికి కూడా అక్కడ ఎస్సీ బీసీలు ఎక్కువ చదువుతున్నారు కాబట్టి హాస్టల్ కావాలి. అయినా కూడా మూతపడ్డ హాస్టల్ కానీ తీసుకెళ్ళి అక్కడ కల్పిస్తే బాగుంటుందని స్థానిక ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు చొరవ తీసుకొని ఇలాంటి ఆటపోట్లు పరిపాలనకు ఆటంకం కలగకుండా మంచి పరిపాలనతో ఈ హాస్టల్స్ పెట్టినా సంతోషంగా ఉంటుంది. అయితే మూతబడ్డ హాస్టల్ తీసుకెళ్లి పెడితే బాగుంటుందని చెప్పి నేను బీసీ సంఘంగా కోరుకుంటున్నాను. ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నె త్రిమూర్తుల ఆధ్వర్యంలో నగర పంచాయతీ కమిషనర్ రవీంద్ర ఉచితంగా కాటన్ సంచులు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్లను నిషేధించినట్లు కమిషనర్ తెలిపారు. ప్లాస్టిక్ రహిత అద్దంకిగా తీర్చిదిద్దేందుకు వ్యాపారస్తులు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణాభివృద్ధి కమిటీ వాళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. అంటే వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకుని ఈ రోజు నుంచి కూడా మనం ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాని బ్యాన్కి గతంలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలియజేశారు. ముందుగా త్రిమూర్తులు గారికి హ్యాపీ బర్త్డే సార్, ఇంకా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా వీళ్ళు అంటే కమిటీ తరఫున కొన్ని క్యారీ బ్యాగ్స్, కొన్ని బ్యాగ్స్ ఏదైతే కవర్లు అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. మన అద్దంకి పురపాలక సంఘంలో కూడా మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం జరిగింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది 100కి 100 బ్యాన్ చేయాలని ప్రభుత్వం ఈ డిసెంబర్కి టైం విధించింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పుట్టినరోజు, మ్యారేజ్ డేస్ మంచి శుభదినంలో ఇక్కడ మున్సిపాలిటీ దగ్గర చేసుకొని ఇస్తే మున్సిపాలిటీ కమిషనర్ కూడా ఒక అప్రిసియేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. అది చాలా మంచి శుభపరిణామం. ఇది మన అద్దంకి పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ బ్యాన్ ఉద్యమంలో ముందుగా మనం అవేర్నెస్ అయ్యి కాటన్ సంచులు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ప్లాస్టిక్ కవర్ కనపడలేదు అద్దంకులని చెప్పుకునే విధంగా మనం ముందుకెళ్ళాలని చెప్పి అద్దంకి మున్సిపాలిటీ రాష్ట్రంలో కూడా మంచి పేరు ప్రతిష్టలతోటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు ముందంజలో ఉన్న బ్యాన్లో ముందంజలో ఉందని తీసుకొచ్చేలా మనం వ్యవహరిద్దాము. ఆడుదాం ఆంధ్ర పేరుతో ప్రకాశం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి రాజరాజేశ్వరి అవినీతికి పాల్పడ్డారు అని ఆంధ్రప్రదేశ్ ఆట్యాపాట్య అసోసియేషన్ సీఈఓ ఆర్డి ప్రసాద్ ఆరోపించారు. ఒంగోలు ఎంసీఏ భవన్లో ప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అవినీతికి పాల్పడిన ఆధారాలంటూ మీడియాకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు అప్పటి ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తే ప్రకాశం జిల్లాకు 50 లక్షల రూపాయలు కేటాయించగా అందులో 30 లక్షల రూపాయల అవినీతి జరిగిందన్నారు. రాజరాజేశ్వరి తన కుటుంబ సభ్యుల పేర్లతో నకిలీ బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేసి అవినీతికి పాల్పడ్డారు అని పేర్కొన్నారు. విజేతలకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా నిధులు దిగమింగారని విమర్శించారు. అలాంటి అధికారిని రాజకీయ నాయకులు కాపాడుతున్నారని ఆరోపించారు. తక్షణం ప్రకాశం జిల్లా నుండి బదిలీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ రవికుమార్ పాల్గొన్నారు. ఈ ఆడదాం ఆంధ్ర గురించి మా సార్ చెప్పిన తర్వాత ప్రకాశం జిల్లాలో కూడా మేము ఆడిట్ రిపోర్ట్ అని మేము పర్సనల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాకి స్టేట్ వైడ్గా మొత్తం 93 లక్షల రూపాయలు శాంక్షన్ అయిందండి ఓన్లీ ప్రకాశం జిల్లాకి. దీంట్లో 50,10,000 ఓన్లీ క్యాష్ ప్రైజులు మాత్రమే. ఈ 50,10,000లో కూడా క్రీడాకారులకు ఈరోజు కూడా 20 లక్షల రూపాయలు కూడా క్రీడాకారులకు అమౌంట్లు అందలేదండి. ఉదాహరణకి డిస్ట్రిక్ట్ లెవెల్లో విన్నర్స్ ఏదైతే ఉందో ఓన్లీ ఈ షీట్లో 5,10,000 క్యాష్ ప్రైజులు ఉంటే 2,30,000 డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్లో ఉందన్నమాట. వారి బంధువులు అయితేమి ఎవరైతే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే అందరికీ మొత్తం కూడా మన దగ్గర ఆధారాలు ఉన్నాయండి. దీని గురించి మేము కలెక్టర్ గారు కూడా స్పందనలో ఇచ్చాము. ఇచ్చి కూడా ఇప్పటికీ 3 నెలల నుంచి తిరుగుతున్నాము, ఎలాంటి రిప్లై లేదు. స్పోర్ట్స్ ఆఫీసర్ గారిని అడిగాము, ఆ రిప్లై లేదు. మీడియా మిత్రులు అడిగేది ఒకటేనండి, రేపు ఆగస్టు 29 నేషనల్ స్పోర్ట్స్ డే చేస్తున్నారు. ఈ సందర్భంగా కనీసం క్రీడాకారులను పిలిచి ఎవరికైతే అమౌంట్లు అందాలో వాళ్ళందరికీ కూడా తక్షణ అమౌంట్లు అందించాలి. నాకు మళ్ళీ కాల్ చేసి వాళ్ళు చెప్పారు అమౌంట్లు కూడా మేము పర్సనల్గా ఇస్తాం వాళ్ళకి క్రీడాకారులకి అంటారు. ఏంటంటే పర్సనల్గా ఇచ్చేది? మీరు కూడా క్రీడాకారులే కదా, ఒకప్పుడు గుర్తుపెట్టుకొని మీరు కష్టపడి వచ్చారని చెప్పి అందరం చెప్పారు. అదే క్రీడాకారులు పల్లెటూరు నుంచి వచ్చి ఎంతో దూరం వచ్చి ఆడారు. అలాంటి వాళ్ళని మీరు తీసుకునేది సంవత్సర కాలంగా కాళ్ళు అరిగిపోయేటట్టు సిఐడి ఆఫీస్ చుట్టూ విజిలెన్స్ ఆఫీస్ చుట్టూ కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఏం చర్యలు తీసుకున్నారని చెప్పి తిరగటం జరిగింది. గత ప్రభుత్వంలో మేము రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీలో కూడా మేము కంప్లైంట్ ఇవ్వటం జరిగితే ఆనాటి ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఆమెను కాపాడటం జరిగింది, ట్రాన్స్ఫర్ ఆపటం జరిగింది. మళ్ళీ మొన్న రీసెంట్గా మళ్ళీ జిల్లాల్లో కొంతమంది ట్రాన్స్ఫర్లో ఈమె ప్రముఖంగా ఉంటే ఇప్పుడు కూడా ఒక ప్రజాప్రతినిధి ఆమెని కాపాడి ఆ ట్రాన్స్ఫర్ని ఆపటం జరిగింది. దీని వెనకాల మతలబు ఏంటి? అరే కళ్ళకు కట్టినట్టు అవినీతి చేసింది, పిల్లల డబ్బులు తినేశారు, ఆవిడే ఒక స్పోర్ట్స్ ఆఫీసర్ అయ్యింది, ఒక క్రీడాకారిణిగా చూపించుకొని డబ్బులు తీసుకున్నారు, ఆయన మీద చర్యలు ఏం తీసుకుంటారని చెప్పి అడుగుతుంటే ఇంతవరకు స్పందన లేదు. రాబోయే రోజుల్లో అతి త్వరలోనే విజిలెన్స్ దర్యాప్తు కూడా పూర్తి అయిపోయింది. త్వరలోనే అసెంబ్లీలో కూడా దీని మీద చర్చ రాబోతుంది. ఆడ స్పోర్ట్స్ మినిస్టరు స్పీకర్ గారు కూడా ఈ ఆడుదాం ఆంధ్ర మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక ఇది ఆజ్ఞ ఇవ్వటం, దాన్ని వీళ్ళంతా విజిలెన్స్కి రిఫర్ చేయటం, విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ కూడా చేసి డీజీపీ గారికి అతి త్వరలో చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి డిఎస్ఓ మీద కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పుట్టినరోజు వంటి వేడుకలను ఆర్భాటాలకు పోకుండా నేటి తరం యువకులు సేవా కార్యక్రమాలు అలవర్చుకోవాలని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య సూచించారు. ఒంగోలు శివం శరణాలయంలో మాగుంట అభిమాని షేక్ అన్సర్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని డాక్టర్ సీతారామయ్య ప్రారంభించారు. పుట్టినరోజు సందర్భంగా శివం శరణాలయంలో అతిథులు మిత్రుల సమక్షంలో అన్సర్ జన్మదిన కేకును కట్ చేశారు. పుట్టినరోజును నేటి పరిస్థితులకు భిన్నంగా సేవా కార్యక్రమంగా కొనసాగించడం అభినందనీయమని అతిథులు అన్సర్ను అభినందించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యాం, తాతా ప్రసాద్, కార్పొరేటర్ మల్గా రమేష్, వెంకట్, ఓగిరాల రామకృష్ణ, కృష్ణారావు, మారెల్ల సుబ్బారావు, గొల్లపూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
మన అన్సర్ మాగుంట అంటే మాగుంట శిష్యుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మన శివం ఫౌండేషన్ తరపున ఇక్కడ భోజనాలు పెట్టడం జరిగింది. ఇలా పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యంతో ఉండాలని అన్సర్ని కోరుకుంటా ఉన్నాను. అట్లనే ఇంకా ఏదైనా కార్యక్రమాలు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ భోజనమే కాకుండా ఇంకా ఏదైనా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటాను. షేక్ అన్సర్ బాషాకి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మానవ సేవే మాధవ సేవ. అందరికీ హ్యాపీగా ఈరోజు మంచి కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమంలో మేమంతా పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అన్సర్ వాళ్ళ నాన్నగారు నాకు చిన్ననాటి స్నేహితులం. వాడు నాకు చిన్నపిల్లోళ్ళలాగా ఎప్పుడు మాగుంట గారితో మేము ఎట్లానో వాడంత అభిమానాన్ని మాగుంట దగ్గర తీసుకోగలిగాడు, పొందగలిగాడంటే గొప్ప విషయం. వాడి యొక్క క్రమశిక్షణ అలాంటిది. ఎంతో ఒబీడియంట్గా ఒక నమ్మకానికి మారుపేరుగా అన్సర్ ఉన్నాడనేది చెప్పడంలో అసూయోక్తి కాదు. ఒక చిన్న వయసులో ఈ వయసులో పార్టీలు బర్త్డే అంటే గందరగోళంగా తిరగటం, అందరు ఫ్రెండ్స్ని ఎంజాయ్మెంట్లో ఉండటం కాకుండా పేదలకి అన్నదానం చేయాలనే స్ఫూర్తి రావటం అనేది గొప్ప విషయం. ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు మంచి పాల్గొని భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదగాలని, అతనికి 100 ఏళ్ళు ఇలాంటి పుట్టినరోజులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అన్సర్ భాయ్ పుట్టినరోజు సందర్భంగా శివం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఒక మంచి సామాజిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోష విషయం. ఈ చిన్న వయసులోనే మంచి సామాజిక స్పృహతోటి ఒక సేవాతత్వంతో మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవాలని, అదేవిధంగా త్వరలో నెక్స్ట్ పుట్టినరోజు కల్లా జంటగా కనిపించాలని, అందరి సమక్షంలో జంటగా తన యొక్క పుట్టినరోజు జరుపుకోవాలని అందరి ఆకాంక్ష. ఇతను అన్సర్ మాతో పాటు మాగుంట సీన ఫ్యామిలీ అమ్మడి చిన్నప్పటి నుంచి తిరుగుతున్నాడు. సీనన్న కూడా మా ఫ్యామిలీలో ఒక వ్యక్తిని చెప్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. అట్లాంటి అన్సర్ మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని వచ్చే పుట్టినరోజు కల్లా జంటగా తన యొక్క జన్మదిన వేడుకల్ని మనందరి సమక్షంలో జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి హ్యాపీ బర్త్డే అన్సర్. నా తమ్ముడు ప్రేమిత్రుడు షేక్ అన్సర్ జన్మదిన సందర్భంగా ఈరోజు ఒంగోలులోని శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం చేయటం చాలా సంతోషకరమైన విషయం. చాలామంది యువకులు పుట్టినరోజు అంటే బర్త్డే పార్టీలు అంటే మనకు అందరూ తెలిసిందే, కానీ దానికి వ్యతిరేకంగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో పేదలకు అన్నదానం చేయడం చాలా చాలా స్ఫూర్తిదాయకం. ఇలాగనే ప్రతి ఒక్కరు కూడా యువతలు తన పుట్టినరోజులకి పేదలకు అన్నదానం చేయాలని నేను ఈ సందర్భం కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు దీనికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి అన్సర్కి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. హ్యాపీ బర్త్డే అన్సర్. 10వ రాష్ట్ర స్థాయి జూనియర్ అండర్-17 బాలబాలికల ఆట్యాపాట్య ఛాంపియన్షిప్ 2025 పోటీలకు ఒంగోలు నగరం ఏబిఎం జూనియర్ కళాశాల మైదానం వేదిక అయింది. ఆట్యాపాట్య అసోసియేషన్, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలను డాక్టర్ జీవన్, కబడ్డీ అసోసియేషన్ నాయకులు సిరిగిరి రంగారావు, ఏపీటీసీఏ అధ్యక్షులు అజయ్ కుమార్ తదితరులు ప్రారంభించారు. 15 సంవత్సరాలుగా ఆట్యాపాట్య పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. 10వ తేదీన ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుందని తెలిపారు. అసోసియేషన్ సీఈఓ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి చరణ్, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, సెక్రటరీ దావీదు, కుర్రా భాస్కరరావు, వ్యాయామ ఉపాధ్యాయులు డేవిడ్, చాందిని, ప్రియా, కిరణ్ కుమార్, స్కూళ్ల నిర్వాహకులు శివారెడ్డి, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమ్మ ఫస్ట్ మ్యాచ్ అనకాపల్లి టీం లేను, సో అన్నమయ్య టీం గెలిచినట్టక్క. తర్వాత గర్ల్స్ కోట్ల దిగాలి, నెల్లూరు ఎస్ఎస్సి ఎన్టీఆర్ గర్ల్స్ టీం కోట్ల దిగాలి.
అఫీషియల్స్ రెడీగా ఉన్నారు. కోర్టు చుట్టూ ఉండండి, పిలవాలి, వెంటనే రావాలి. స్కోర్ షీట్ స్కోరర్స్ బై నెల్లూరు అన్నమయ్య బాయ్స్. గుంటూరు వర్సెస్ ఎన్టీఆర్ బాయ్స్. గుంటూరు వర్సెస్ ఎన్టీఆర్. మేడం వెళ్ళండి. మా బాబుతో నిర్మించినటువంటి బయట నుంచి పింక్ డ్రెస్ బాయ్స్ ముగ్గురు. ప్రసాద్ ఒకసారి బాయ్స్ మ్యాచ్ ప్రకాశం వర్సెస్ నంద్యాల. మీకు మన స్టేట్ లెవెల్లో జరుగుతున్న స్పోర్ట్స్ మీట్ని దిగ్విజయంగా పూర్తి చేద్దామని కృతనిశ్చయంతో స్టార్ట్ చేశాము. మన స్టేట్ నుంచి 15 జిల్లాల టీములు సుమారు 400 మంది విద్యార్థినులు పాల్గొంటున్నారు. సో దీన్ని ఈ 15 సంవత్సరాల నుంచి ఈ ఆట కనుమరుగైపోయిన ఆటని మళ్ళా మన స్టేట్లో స్టార్ట్ చేసి పూర్తిగా చేద్దామని చెప్పి కృతనిశ్చయంతో నేను నిర్ణయించుకొని అందరి పెద్దల సహకారంతో ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్ని నిర్వహిస్తున్నాం. మీడియా మిత్రులకి ప్లస్ మన పెద్దవాళ్ళందరికీ నా ధన్యవాదాలు. క్రీడలు అనేటువంటివి మానసిక ఉల్లాసానికి, శారీరక ఉల్లాసానికే కాదు, అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఏ వ్యక్తి అయినా నిలబడాలి అంటే దానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి. దానిలో అతి ముఖ్యంగా అందరం గెలుపు అనేటువంటిది చూసుకుంటారు, కానీ క్రీడలు ఓటమిని రుచి చూపించి దానిలో ఉన్నటువంటి స్పిరిట్ని ప్రతి ఒక్క క్రీడాకారుడికి అందిస్తాయి. తద్వారానే క్రీడలు ఆడేటువంటి యొక్క వ్యక్తుల యొక్క మానసిక స్థితి, వారి యొక్క శారీరక స్థితి ఎంతో బాగుంటుంది. వారు మాత్రమే సక్సెస్ రేట్లో ఎక్కువగా ఉంటారు. అటువంటి సక్సెస్ రేట్లో ఉండేటువంటి క్రీడల్ని ప్రోత్సహిస్తూ ఈ రోజున ప్రకాశం జిల్లాలో ఆట్యాపాట్య సంఘం అనేటువంటిది ఈ రాష్ట్ర స్థాయిలో ఆట్యాపాట్య పోటీలు నిర్వహించడం, వారిని ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి క్రీడలు మన జిల్లాలో నిర్వహించడం మన జిల్లాకే గర్వకారణంగా, దానిలో మేము కూడా పాలిభాగస్తులుగా ఉండటం మా అందరికీ కూడా సంతోషకరంగా ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఆట్యాపాట్య ప్రకాశం జిల్లా సంఘానికి మా యొక్క ప్రత్యేక అభినందన తెలియజేస్తూ వికసిత్ భారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిందని అఖిల భారత రాష్ట్రీయ శిక్షక్ మహాసంఘ కార్యదర్శి గుంతా లక్ష్మణ్ పేర్కొన్నారు. ఒంగోలు ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. నూతన విద్యా విధానం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. నూతన విద్యా విధానం గురించి విరివిగా సెమినార్లు, వర్క్షాపులు నిర్వహించి కలిగే ప్రయోజనాలను విద్యార్థులు, తల్లిదండ్రులకు వివరించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి నెలకొందని ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులపై యాప్ల భారాన్ని తగ్గిస్తానని ప్రకటించినప్పటికీ దాన్ని రెట్టింపు చేశారని ఆరోపించారు. కొన్ని నిర్ణయాల కారణంగా ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. పదోన్నతుల విషయంలో ఏకీకృత సర్వీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి సత్యనారాయణ, రాష్ట్ర సంఘటన కార్యదర్శి సుయేచి శ్రావణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం చక్రపాణి, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జునరావు, ప్రధాన కార్యదర్శి దిలీప్ చక్రవర్తి, ఇంకా పలు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో విద్యారంగంలో ఉపాధ్యాయుల్లో అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరిగింది. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అదే వరవడి కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అభిప్రాయపడుతూ ఉంది. ముఖ్యంగా మనం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయుల మీద యాప్ల భారం తగ్గిస్తామని తెలియజేశారు, కానీ ఆ యాప్లన్నీ కలిపి ఒక లీప్ అనేటటువంటి ఒక యాప్ తీసుకొచ్చారు, కానీ ఇంకా భారం పెరిగే విధంగా ఉంది. ఆన్లైన్ వర్క్స్ కూడా చాలా రకంగా పెరిగి ఒత్తిడి గురయ్యేటటువంటి పరిస్థితి ఉంది. విద్యాశాఖ తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు ఉపాధ్యాయుడు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని కూడా మేము ఖచ్చితంగా అభిప్రాయపడుతున్నాం.
అలాగే ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలనేసి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం 1998 నుంచి కూడా నిరంతరం పోరాడుతూ ఉంటే కూడా రాష్ట్రపతి గెజిట్ 2017లో తీసుకొచ్చినా కూడా వాటి అమలు కోసం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకుండా ఈరోజు గవర్నమెంట్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్లను ఈరోజు ఎంఈఓ వరలుగా నియమించడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం వ్యతిరేకిస్తుంది. స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో టీచర్స్, ప్రొఫెసర్స్, అదేవిధంగా మేనేజ్మెంట్స్, అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి మనము దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా ఏం చేయాలి, కలిసి ఏ రకంగా ఈ యొక్క పాలసీని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే విషయంలో మనము ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ కూడా తేల్చి చెప్పేసారు ఈ పాలసీ అనేటువంటిది ఇప్పుడు మారుతున్నటువంటి యొక్క పరిస్థితుల్లో మనకి విద్యారంగం బలోపేతం కావడము, అదేవిధంగా ఒక స్కిల్డ్ స్టూడెంట్స్ని మనం బయటికి చేయడము, వికసిత భారత్ అనేటువంటి లక్ష్యంగా భారతదేశము వడివడిగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం. అయితే ఈ మాటలన్నీ చెప్పినప్పటికీ కూడా శ్రీగిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు. శ్రావణ శుద్ధ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమిగాను, రక్షాబంధన్ వేడుకగాను నిర్వహిస్తారని రాధారమణ గుప్తా తెలిపారు. గోశాలలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్నమర్లపూడి రాధాకృష్ణమూర్తి, పార్వతి దంపతులు, బాలకోటేశ్వరరావు, రాము శర్మ, దేశు ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తునుగొండ మల్లికార్జున్, నేరెల శ్రీనివాస్, ధనిశెట్టి రాము, నాగాంజనేయులు, దేశు కృష్ణారావు, దేశు వెంకట సుబ్బారావు, దేశు సుబ్బయ్య, దేశు శ్రీనివాసరావు, దేశు బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. నీకు రక్ష, నేను నీకు రక్ష. గోవింద 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 గోవింద. గోక్షేత్రంలో ఎంతో పవిత్రంగా జరుగుతుంది. కావున ఓం నీళ్ళు పోయి నీళ్ళు 3 సార్లు నీళ్ళు పోయి నీళ్ళు పోసేసి మంత్రం చదువుతుంటే అక్కడ కుంకుమ పెట్టండి. ఇప్పుడు మీరు ఎక్కడైతే కుంకుమ పెట్టారో పసుపు కుంకుమ బ్రహ్మగంధే నమః, ఓం విష్ణుగంధే నమః. గోవింద 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 పట్టుకున్నప్పుడు గోవింద మనగాలి. గోవింద 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 గోవింద. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంగళగిరిలో ఆహ్లాదభరితంగా రాఖీ పౌర్ణమి వేడుక. రాష్ట్ర విద్యా మరియు ఐటీ మంత్రి లోకేష్కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపిన వేలాది మంది మహిళలు. ఎమ్మెల్యే డీజేఆర్ ఏర్పాటు చేసిన ప్రజావాణి పోస్ట్ బాక్సులపై ప్రజల సంతృప్తి. సమస్యల పరిష్కారానికి మంచి వేదిక ఏర్పాటు చేశారని జనార్దన్కు అభినందనలు. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. చదువుతోనే తలరాత జీవన విధానం కూడా మార్చుకోవచ్చన్న మేయర్ గంగాడ సుజాత. డి న్యూస్లో నేటి మాట. అంటరాని వాళ్ళు అంటే ధర్మం తెలిసి నిజం చూసి వెంటరాని వాళ్ళు. ఇవి బులెటిన్లో విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.